మార్పు వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనం క్రీస్తులో నివసిస్తూ ఉంటే ఎప్పుడు నివసిస్తాము? పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఉన్నప్పుడు క్రీస్తులో నివసిస్తాం. మనం ఆశ పుట్టుద్ది. నువ్వు క్రీస్తులో నివసించలేకపోతావంటే కారణం ఏంటి? పరిశుద్ధాత్మ కుమ్మరింపు లేదు. పరిశుద్ధాత్మ కుమ్మరింపు లేకపోతే నువ్వు క్రీస్తులో ఉండలేవు. క్రీస్తులో ఉండలేకపోతే నిలువెచ్చని జీవితం జీవిస్తాం. నిలువెచ్చని జీవితం జీవిస్తే ప్రభు ఏమంటున్నాడు? నా నోటి నుండి ముద్దు పెట్టుకుంటానడా, ఉమ్మి వేస్తానన్నాడు. దయచేసి గమనించండి, ఎవరికి వారు పరిశీలన చేయాలి. ప్రభువు నన్ను, నీకు నువ్వే, ప్రభువు నన్ను ఇప్పుడు కానీ ప్రభు వస్తే నన్ను ఉమ్మి వేస్తాడా, ముద్దు పెట్టుకుంటాడా? నువ్వే, నీకు నువ్వే. ఎవరు చెప్పద్దు ఇక్కడ, ఎవరికి వాళ్ళే. నా గుణాన్ని బట్టి, నా అలవాట్లను బట్టి, నా జీవితం బట్టి, నా యొక్క నడవడికను బట్టి ప్రభువు నన్ను ముద్దు పెట్టుకుంటాడా ప్రేమతో, లేక ఆయన నోట ఉమ్మి వేస్తాడా అనేది నువ్వే పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ ఎన్నిసార్లు తీర్మానం చేసుకున్నావో, నేను వచ్చిన తర్వాతనే ఎన్నిసార్లు తీర్మానం చేసుకున్నావో, ఇక్కడ కూర్చొని నిజంగా నేను ప్రభు చేత ముద్దు తీసుకునే వ్యక్తిగా ఉండాలా, అలాంటి ప్రేమ కలిగి ఉండాలంటే తీసుకుంటావు, నిలబడలేకపోతాం. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం లేదు, పరిశుద్ధాత్మ అనుభవం లేదు. నీటిలో మునిగావు కానీ, నీటిలో మునిగావు, నెల నెల బల్లో చేయి వేస్తున్నావు, రోజు సంస్కారం తీసుకుంటావు కానీ ఆత్మ బాప్తిస్మం ఇంకా పొందలా. బైబిల్లో చెప్పాను గతంలో నేను, 2 ఉన్నాయి బాప్తిసాలు, నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మించాలా. నీటి మూలంగా జన్మించాం మన మీద చాలామంది జన్మించారు, ఆత్మ మూలంగా జన్మించాలా చాలామంది. యేసు ప్రభు శిష్యులే నీటి మూలంగా జన్మించి 3.5 సంవత్సరాలు తిరిగారు ప్రభువుతో. ఆత్మ జన్మ వారికి లేదు, జన్మించలా. ప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత పెంతుకొస్తే వారికి ఆత్మ కుమ్మరింపించాడు. అప్పుడు వారు దేశమంతటా ఆయన సాక్షులుగా జీవించారు. ప్రాణాలు సైతము వారు హతసాక్షులయ్యారు. దయచేసి మనము ఎప్పుడైతే క్రీస్తు మనలో ఉంటాడో మనం ఆయనకి పూర్తిగా అప్పగించుకుంటాం. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనలో ఆత్మ ఫలాలు వస్తాయండి. ఫలాలు అంటే అర్థం ఏంటి? ఫలం అంటే అర్థం ఏంటమ్మా? ఫలం అంటే పండ్లు కాదు, పండ్లు సరే. ఫలం అంటే అర్థం ఏంటి? ప్రతి ఫలం అంటే దానికి సంబంధించినటువంటి అది జీతం కావచ్చు, లేకపోతే వచ్చేటువంటి ఆధిక్యత కావచ్చు, అది ఫలం అంటే. ఫలాలు, ఆత్మ ఫలాలు మనలో వస్తాయి అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి 5:22-23 వచనాలు. అయితే ఆత్మ ఫలములేమనగా ప్రేమ,